చండూరు మున్సిపాలిటీలో రోడ్ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్నకు చెందిన కట్టడాలు కూడా ఈ కూల్చివేతలో భాగంగా ఉన్నాయి. చెండూరు మున్సిపల్ అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేసి సంబంధిత కట్టడాలను ఖాళీ చేయాలని కోరారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ నిర్మాణాలను అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ప్రజలు శాంతంగా వ్యవహరించేందుకు స్థానిక పోలీసు అధికారులు సూచనలు ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయితే ప్రజలకు రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అక్రమ కట్టడాలపై చర్యలు కొనసాగుతాయని, అవసరమైతే మరిన్ని కట్టడాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ అధికారులు, పోలీసులు సమన్వయంతో శాంతియుతంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ద్వారా చండూరు రోడ్డు విషయంలో నేను హైకోర్టుకు వెళ్ళేది ఖాయం. నా బిల్డింగ్ విషయంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు నాకు నోటీసులు లేకుండా గతంలో ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్ చదివినవా? అందరికి ఒకటి న్యాయం కావాలి. తోకలెంకనే అయింది, ఎల్లయింది, పుల్ల అయింది. మీకు లాలూచి ఉన్న వాళ్ళకేమో 78 ఫీట్లు, అయితే ఎక్స్గా ఉండి జనరల్గా ఉండే వాళ్ళకేమో 85 ఫీట్ల. దేనికండి ఈ లాలూచి? అక్కడ 95 ఫీట్లు అట్లా పెట్టారు. బస్టాండ్ ఏరియాలో 95 ఫీట్లు పెట్టారు. దేని పెట్టారు? ఈ సెంటర్లో 40 ఫీట్లు అట, గాడికి పోతే 78 ఫీట్లు, అంటే 39 ఫీట్లు, అవతల పోతే 45 ఫీట్లు. ఏందండి ఇది? దీనికి అందరూ కూడా అధికారులు హైకోర్టుకు రావాల్సిందే. పక్క ఈ ఆర్డీపీ ఉందా లేదా, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడనైనా పనులు జరుగుతాయండి. రామకంట పరిధి అంటుండట. రామకంట పరిధి ఎంత బౌండరీ చూపించాలి. అర్థంగా ఉంటాం. డెవలప్మెంట్ ఆపమని కోరుకోం, డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటాం. మేము ముందుంటాం. 100 ఫీట్లు అందరి స్ట్రేట్గా చేసుకురామనండి. మాది పోగొట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు ప్రతి స్టేట్మెంట్లో కూడా తోకల వెంకన్న గారు ఫస్ట్కి వెళ్ళి చెప్తున్నారు, మీరు 100 ఫీట్లు చేస్తే నేనే కట్ చేస్తా, నేను కట్ చేయను అని నన్ను ఆపండి అని ఎక్కడ చెప్పలే. మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడనే ముగింపు చేస్తాం. ఇష్టం వచ్చిన రీతిలో అక్కడ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపుతారు, ఇంకొక దగ్గర స్టార్ట్ చేస్తారు, ఇంకొక దగ్గర ఆపుతారు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా మొదలు పెడితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకి అనుకూలంగా ఉన్న రీతిలో వాళ్ళకు రోడ్డు వెడల్పోయి ఎవరైతే కూలగొట్టాలో ఫస్ట్ వాళ్ళది కూలగొట్టడం, ఇది ఎంతవరకు సబబు? అంటే వాళ్ళని అడిగే దిక్కుండొద్దా? పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.